నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 2217 కిలోమీటర్లు. ఎందుకు ఈ నెంబర్కి ఇంత ప్రాముఖ్యం? ఎందుకు ఇంత దీనికి ప్రాధాన్యం అంటే బంగ్లాదేశ్కిను వెస్ట్ బెంగాల్కి మధ్య ఉన్న సరిహద్దు పొడవు 2217 కిలోమీటర్లు. ఈ 15 ఏళ్లలో జరిగిన అరాచకాలు మొత్తం 4 ఉగ్రవాద గ్రూపులు. తవ్వింది 978 సొరంగాలు. ఈ లెక్క కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. నిర్ధారించుకోవడానికి కావాల్సిన సమయం ఏంటంటే ఆవిడివ్వల మమతా బెనర్జీ బంగ్లాదేశ్ నుంచి లాకులెత్తి, సరిహద్దుల దగ్గర లాకులెత్తి, రానివాడిది పాపం అన్నట్టు ప్రతి ఒక్క ఉగ్రవాదిని, ప్రతి ఒక్క చొరబాటుదారిని అక్రమంగా లోపలికి చొప్పించి వాళ్ళకి ఓటర్ కార్డులు ఇచ్చి, రేషన్ కార్డులు ఇచ్చి, వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా అందజేసి స్థానికంగా ఉన్న హిందువుల్ని సఫర్ అయ్యేలా చేసి, హిందువులు బయటకు వచ్చి ఓట్లే లేని పరిస్థితిని క్రియేట్ చేసిన మమతా బెనర్జీ భారీ మూల్యం చెల్లించుకుంది. ఆవిడ బయటకు వచ్చి తన చాలా సాదాసీదా చీరకట్టుతోటి జనాల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసిన ఆవిడ కనికట్టుకి ఎవరు పడేవాళ్ళు ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఎవరూ లేరు. బంగ్లాదేశ్లో అయితే ఉన్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రభుత్వాలు ఇంతకుముందు మహమ్మద్ యూనస్ కావచ్చు, ఇప్పుడు తారిక్ రెహమాన్ కావచ్చు, ఈవిడికి రుణపడి ఉండాలి. వాళ్ళ ఉగ్రవాదుల్ని సేఫ్గా వెస్ట్ బెంగాల్లోకి చొరబడేందుకు అనుమతించినందుకు. ఒకసారి ఆ సరిహద్దు జిల్లాలు ఏంటి, వాటికి ఉన్న ప్రాధాన్యం ఏంటి, ఉగ్రవాదులు ఎలా చొరబడ్డారు, ఎలా మాడ్యూల్స్ ఏర్పాటు చేసుకున్నారు, దీని మీద మనం ఒక సమగ్ర విశ్లేషణలోకి వెళ్ళాలి. ఈ సరిహద్దులో ఉన్నది ఉత్తర 24 పరగనాస్ డిస్ట్రిక్ట్, ముర్షిదాబాద్, మాల్దా, సౌత్ దినాజ్పూర్, నార్త్ దినాజ్పూర్, కుచ్ బిహార్, జుల్పాయిగురి, డార్జిలింగ్, ఈ జిల్లాలన్నింటినీ తాకుతూ వెళ్తుంది ఈ 2217 కిలోమీటర్లు. వీళ్ళు ఏం చేశారు? ఉగ్రవాదులు సొరంగాలు తవ్వారు. ఎన్ని? 978 ఇప్పటివరకు గుర్తించినవి. వాళ్ళు ఏం చేశారో సొరంగాల నుంచి అక్కడి నుంచి ఉగ్రవాదుల్ని పంపించడం, అక్కడి నుంచి ఆయుధాలని, అక్రమ ఆయుధాలని పంపించడం, అండ్ ఫేక్ కరెన్సీని పంపించడం. ప్రత్యేకించి మాల్దాలో అయితే ఫేక్ కరెన్సీ. ఎవరెవరు దీంట్లో ఈ తవ్విన ఘటనలో ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి గ్రూపులు ఉన్నాయంటే ఐఎస్ఐ మద్దతుతో నడిచే జమాతే ఇస్లామీ. ఈ బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ అవతల బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. బంగ్లాదేశ్లో ఇవాళ తారిక్ రెహమాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చూస్తే కనుక జమాతే ఇస్లామీ, ఒకప్పుడు జమాతే ఇస్లామీకి తారిక్ రెహమాన్ సపోర్టు, తారిక్ రెహమాన్కి జమాతే ఇస్లామీ సపోర్ట్ ఉన్నాయి. ఇప్పుడు లేనట్టు నటిస్తున్నాడు తారిక్ రెహమాన్. సరే, ఈ జమాతే ఇస్లాంతో పాటు జమాత్ ఉల్ ముజాహిదీన్ లాంటి బంగ్లాదేశ్ ఉగ్రవాద గ్రూపులు కూడా చొరబాటుకి ప్రయత్నించాయి, చొరబడ్డాయి కూడా. బీఎస్ఎఫ్ ఏం చేసింది? సరిహద్దు కంచె వేసుకోవడానికి స్థానికంగా ఉండే రాష్ట్ర ప్రభుత్వం సహకారం కోరింది. మమతా బెనర్జీ ఇవ్వాల. వాళ్ళకుండే 15 కిలోమీటర్ల పరిధిని 50 కిలోమీటర్ల దాకా పెంచాలని అడిగితే ఆవిడ అడ్డుకుంది. ఎందుకంటే 10 దాటితే అదేదో వాళ్ళ టెరిటోరియల్ దీనికి ఇంటిగ్రిటీకి కేంద్ర ప్రభుత్వం భంగం కలిగిస్తుంది, ఫెడరల్ స్ట్రక్చర్కి. ఉగ్రవాదులు వస్తున్నారు తల్లి అంటే మా భూభాగంలోకి కేంద్ర ప్రభుత్వం ఎలా వస్తుందని వితండ వాదన చేసింది, మూర్ఖపు మొండి వాదన చేసింది. అండ్ ఆవిడ ఉద్దేశం ఒకటే, బంగ్లాదేశ్ని చొరబాటుదారులని అనుమతించడం, వాళ్ళకి ఓటర్ కార్డులు ఇవ్వటం, కొత్త ఓటర్ బేస్ని తయారు చేసుకోవడం. బీఎస్ఎఫ్ ఈ బార్డర్ ఫెన్సింగ్ పనులకి మమతా బెనర్జీ ప్రభుత్వం చేసిన ఆలస్యం కారణంగా ఇవాళ మనం చెల్లిస్తున్న మూల్యం, ఒకప్పుడు 150 సొరంగాలు ఉండేది 15 ఏళ్ళ క్రితం, ఇవాళ 978 సొరంగాలకి వెళ్ళింది. ఇంకా ఐడెంటిఫై కానివి ఎన్ని ఉన్నాయో. ఎందుకంటే కింద నుంచి బెనీత్ ద వాటర్ ఆల్సో వాళ్ళు సొరంగాలు తవ్వారు. అంతటి మనం గనక చూస్తే ఇజ్రాయెల్లో గనక హమాస్ వాళ్ళు ఎలా సొరంగాలు తవ్వి ఇజ్రాయెల్లోకి ప్రవేశించారో అలాగే అటువంటి ప్రయత్నమే. ఎవరెవరు ఉన్నారు ఈ గ్రూపులు మొత్తం గనక చూస్తే, సరే ఒకసారి సరిహద్దు వివరాల్లోకి వెళ్తే ఇందాక చెప్పుకున్నాం. నార్త్ 24 పరగనాస్, నాదియా, ముర్షిదాబాద్, మాల్దా, దక్షిణ దినాజ్పూర్, ఉత్తర దినాజ్పూర్, కుచ్ బిహార్, జుల్పాయిగురి, డార్జిలింగ్. ఉగ్రవాదుల సొరంగాల గురించి కూడా చాలా డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ వచ్చింది. ఎక్కడెక్కడంటే కుల్తాలి, ఇది సుందర్బన్ ప్రాంతం అంటారు, 40 మీటర్ల పొడవైన సొరంగం. కేవలం నేను కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్తున్నా, బయటపడిన వాటిలో కీలకమైనవి. ఇది నదీ మార్గం ద్వారా బంగ్లాదేశ్ వైపు కలుస్తుంది. సో ఎంత ఆర్గనైజ్డ్గా ఇంత వ్యవస్థ నడుస్తుంటే, ఉగ్రకుట్ర నడుస్తుంటే మమతా బెనర్జీ ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఉత్తనే కళ్ళు తేలేసి చూస్తుందా? వాళ్ళు వచ్చి ఇక్కడ లోకల్గా స్థానికంగా ఉన్న బంగ్లాదేశీ ముస్లింలని, బంగ్లాదేశీ చొరబాటుదారులు ఇక్కడికి లోపలికి వచ్చి చూస్తుంటే, భారతదేశంలో ఉన్న వెస్ట్ బెంగాల్లో ఎప్పటి నుంచో నివసిస్తున్న స్థానిక ముస్లింలని, స్థానిక హిందువుల్ని టెర్రరైజ్ చేస్తుంటే ఈసారి ముస్లిం యువత తిరగబడి ముస్లింల ఆధిక్యం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా వేరే పార్టీల వాళ్ళని గెలిపించింది. బీజేపీ కూడా 2-3 చోట్ల గెలిచింది.
ఈ దీంతో ఏం చేశారు, ఈ కుల్టాలి సొరంగం ద్వారా ఏం చేశారంటే ఫేక్ కరెన్సీ, మానవ అక్రమ రవాణా, డ్రగ్స్, అలాగే ఉగ్రవాదులు ఎప్పుడైనా సరదాగా అట్టించి ఇటు నుంచి అటు పోవడానికి ఇది ఒక పెద్ద మార్గం అనమాట. ఐఎస్ఐ మద్దతు ఏ ఉగ్రవాద గ్రూపులు ఇక్కడ పనిచేశాయి, ఈ మొత్తం వ్యవస్థని పర్యవేక్షించాయంటే హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామీ, హుజీ అంటారు, అలాగే అన్సరుల్లా బంగ్లా టీమ్, ఏబిటి, అండ్ అలాగే జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్, జేఎంపీ, అండ్ ఇంకా హిజ్బుత్ తహరీర్, హెచ్యుటి, హట్ అంటారు. ఈ 4 గ్రూపులు వెస్ట్ బెంగాల్లో మాడ్యూల్స్ ఏర్పాటు చేశాయి. హాట్స్పాట్ జిల్లాలకు ఇంకో 4 ఉన్నాయండి. దక్షిణ సౌత్ 24 పరగనాస్, ముర్షిదాబాద్, మాల్దా అండ్ బీర్భూమ్. మాల్దాలో అయితే ఫేక్ కరెన్సీ అండ్ క్యాటిల్ స్మగ్లింగ్ అండి. ఇక్కడ ప్రధానంగా చూస్తే మనం ఇంకోటి కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇంకొక 2 ప్రాంతాలు నిన్న కూడా మనం ప్రస్తావన చేసుకున్నవి ఏంటంటే ఈ షాజహాన్ ఖాన్ ఆయన ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం. దాంతోపాటు యువతలు కనుక చూస్తే జహంగీర్ ఖాన్. సో వీళ్ళిద్దరు కూడా జహంగీర్ ఖాన్ అండ్ షేక్ షాజహాన్ అండ్ జహంగీర్ ఖాన్, వీళ్ళిద్దరూ ఎలాంటి అరాచకాలకి, ఎలాంటి స్మగ్లింగ్కి అంటే మానవ అక్రమ రవాణా, క్యాటిల్ స్మగ్లింగ్, ఫేక్ కరెన్సీ. మనకి విక్రమార్కుడు సినిమా చూస్తే, రవితేజ హీరోగా నడిచిన విక్రమార్కుడు సినిమా చూస్తే అందులో ఒక పోలీస్ ఆఫీసర్ భార్యకు జరిగిన అవమానం ఈ షేక్ షాజహాన్ ప్రాతినిధ్యం వహించిన ఈ ప్రాంతంలో జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలే. ఈ సరిహద్దు వివాదం ఏంటి, 127 కిలోమీటర్ల పొడవైన భూభాగం బీఎస్ఎఫ్కి ఇవ్వాల్సి ఉంటే 8 కిలోమీటర్లు ఇచ్చి కూర్చుంది మమతా బెనర్జీ. ఎందుకు మరి? ఆవిడ ఓటర్లు కావాలి కదా బంగ్లాదేశ్ నుంచి. ఇన్నాళ్ళు 10 ఏళ్ల పాటు మేపింది కదా భారతదేశం సొమ్ముతోటి. సుప్రీంకోర్టు నేను చెప్పింది ఇలాంటి వాళ్ళ గురించి, ఇదేం ధర్మశాల కాదు ఎవడి పడితే వాడికి తీసుకొచ్చి ఇక్కడ మేపటానికని. చొరబాటు దాన్ని మనకు ఎక్కలా. ఎందుకంటే మనకి ముస్లిం ఓట్లు కావాలి, ముస్లిం ఎపీజ్మెంట్ కావాలి, టెర్రరిస్టుల ఎపీజ్మెంట్ కావాలి, వాటితో మనం గెలవాలి, అరాచకాలు చేయాలి, అండ్ వచ్చినట్టు బెదిరించాలి. అజయ్ పాల్ శర్మ అని డెప్యుటేషన్ మీద యూపీ నుంచి వచ్చిన ఆఫీసర్ని నువ్వెలా బెంగాల్ సరిహద్దులు దాటుతావో చూస్తానని చెప్పి ఆవిడ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ హెచ్చరించాడు. ఇప్పుడు ఎవరు సరిహద్దులు దాటాలో అజయ్ పాల్ శర్మ నిర్దేశిస్తాడు, లేకపోతే బీజేపీ ప్రభుత్వం నిర్దేశిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే 50 కిలోమీటర్లకి కేంద్రం బీఎస్ఎఫ్ పరిధిని పెంచడం ఆవిడకి నచ్చలా. ఎందుకంటే 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పెంచితే కనుక బీఎస్ఎఫ్ అక్కడి దాకా వచ్చి ఆ సొరంగాల అంతు తేల్చేది. ఇవాళ ఆ గవర్నమెంట్ దిగిపోయింది కాబట్టి 978 సొరంగాల లెక్క తేలింది. ఈ సొరంగాల్లో 4 ఉగ్రవాద గ్రూపులు ఏమేం చేసుకుంటూ వచ్చాయని చెప్పేసి. ఈ కారణంగా ఈ సరిహద్దుని పోరస్గా మారి చొరబాటు, అక్రమ రవాణా, కరెన్సీ స్మగ్లింగ్ పెరిగిందనేది ఓవరాల్ విశ్లేషణ. సో నేషనల్ సెక్యూరిటీ హాట్స్పాట్గా ఎలా మారినాయి ఈ 2217 కిలోమీటర్ల వెంబడి వెస్ట్ బెంగాల్లో ఉన్న జిల్లాలు, ప్రాంతాలు? నేషనల్ సెక్యూరిటీ హాట్స్పాట్. మమతా బెనర్జీకి ఇవేం కనపడవా? మనం కనుక చూస్తే ఈ ఉత్తర దక్షిణ దినాజ్పూర్ జిల్లాల్లో అయితే చిన్న చిన్న సరిహద్దు గ్రామాలు, కంచెలు లేకపోవటం వల్ల చొరబాటు చాలా సులభంగా జరిగింది. మానవ అక్రమ రవాణా, మహిళల ట్రాఫికింగ్. ఇంక ఇలాగే మాల్దా జిల్లాలో ఇది ఫేక్ కరెన్సీ, ఇందాకే చెప్పుకున్నాం. ఐఎస్ఐ మద్దతుతో నకిలీ నోట్ల రవాణా ఇక్కడి నుంచే జరిగేది. మన ఇంతకుముందు చెప్పిన 2 అగ్రనేతలు, ఈ టెర్రరిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న జహంగీర్ ఖాన్, అలాగే షేక్ షాజహాన్, వాళ్ళిద్దరూ, అలాగే డ్రగ్స్, గన్ స్మగ్లింగ్, ఉగ్రవాదుల రహస్య రాకపోకలకు వాళ్ళు ఏర్పాటు చేసిన వ్యవస్థలు అండ్ 4 మాడ్యూల్స్. నదీ మార్గాల దగ్గర తవ్విన సొరంగాలు ఇప్పుడు బయటపడుతున్నాయి, ఒక్కటొక్కటి బయటపడుతున్నాయి. అంటే నది దిగువ భాగం నుంచి సొరంగాలు వేసుకుంటూ వెళ్ళారంటే వాళ్ళు ఇజ్రాయెల్ టెక్నాలజీని ఇక్కడ ఉపయోగించారు. హమాస్ వీళ్ళకి సహకరించి ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు చెప్పండి, బంగ్లాదేశ్లో జరిగింది అరాచక పాలన కాదా? ధైర్యంగా వచ్చి ఓట్లేసి బయటకు వచ్చి ఈరోజు మేము జై శ్రీరామ్ అని ధైర్యంగా చెప్పగలుగుతున్నామని ఒక గ్రామీణ మహిళ చెప్తోందంటే 10 ఏళ్ల పాటు గూడు కట్టుకున్న ఆవేదన. మొదటి 5 ఏళ్ళు మమతా బెనర్జీ పర్లేదనిపించుకున్నారు. తర్వాత 10 ఏళ్ళు అధికార దాహం తలకెక్కి విపరీత పోకడలకు పోయి ఆవిడ చేసిన వింత చేష్టల కారణంగా సరిహద్దు మొత్తం 2200 కిలోమీటర్ల సరిహద్దు ప్రమాదంలో పడింది. హాట్స్పాట్ మొత్తం 4 జిల్లాలు హాట్స్పాట్గా మారాయి. ఇవాళ ఇది కేవలం భారతదేశ ఆంతరిక సమస్య కాదు, అంతర్జాతీయంగా ఉగ్రవాద సమస్య. దీని గురించి ఎందుకు మాట్లాడు పార్టీలు? బీజేపీ ఇవాళ అధికారం చేపట్టచ్చు, లేకపోతే రేపు ఇంకొకళ్ళు చేపట్టచ్చు. కానీ సమస్య మాత్రం దేశానిది, వెస్ట్ బెంగాల్ది మాత్రమే కాదు,
మమతా బెనర్జీ అధికారంలో ఉండటం కోసం అవలంబించిన దుర్మార్గమైన విధానాలు అండ్ చాలా అరాచకంగా అణిచివేసిన రామనవమి ఉత్సవాలు కావచ్చు, దుర్గాపూజ ఉత్సవాలు కావచ్చు, ఇవి బెంగాల్ హిందువుల గుండెల్లో నిలిచిపోతాయి, వాళ్ళ మనసుల్లో గుర్తుండిపోతాయి. సో ఆవిడ చేసిన దుర్మార్గం జస్ట్ పవర్ రీటైన్ చేసుకోవటానికి. రేపొద్దున ఈ చొరబాటు ఎక్కడి దాకా వచ్చేది? వెస్ట్ బెంగాల్ మొత్తం విస్తరించేది. ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి టెర్రరిస్టు వ్యవస్థల్ని నడుపుతామని ఆపరేషన్ సింధూర్కి ముందు మనకి పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అనుకుంటుంటాడు సయ్యద్ అసీం మునీర్ చేసిన ప్రకటన మనం గుర్తు చేసుకోవాలి. జమాతే ఇస్లామీ ద్వారా లాల్ హటన్ పోర్టు దగ్గర ఏర్పాటు చేసిన ఎయిర్పోర్ట్ కింద వాళ్ళు చేసుకుంటున్న ఉగ్రవాద స్థావరాల నిర్మాణం ఇవన్నీ తెలియవా? అందుకనే సిలిగురి కేంద్రంగా కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన ఒక ప్రతిపాదనని ముందుకు తీసుకొచ్చింది. ఆ ప్రతిపాదన వర్కౌట్ అయితే షార్ట్లీ సిలిగురిని మొత్తం ఈశాన్య రాష్ట్రాలన్నింటినీ కవర్ చేసేలాగా, వెస్ట్ బెంగాల్ని కవర్ చేసేలాగా సిలిగురి కేంద్రంగా ఒక కేంద్రపాలిత ప్రాంతం రాబోతోంది. అదే జరిగితే ఉగ్రవాదులకి కత్తెర పెట్టడానికి, వాళ్ళని కంటైన్ చేయడానికి కావలసిన కమాండ్స్, మొత్తం మిలిటరీ కమాండ్స్ అక్కడ ఏర్పాటు కాబోతున్నాయి. ఆల్రెడీ 3 ఏర్పాటైనాయి. ఇంకా మరిన్ని పటిష్టమైన మిలిటరీ వ్యవస్థలు అక్కడ ఏర్పాటు కాబోతున్నాయి. ఇది జాతీయ సమస్య, వెస్ట్ బెంగాల్ సమస్య కాదు. అందుకనే ప్రపంచం మొత్తం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ని గమనించింది. మొన్న వైట్ హౌస్ నుంచి అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆయన హ్యాస్ సెంట్ ఇన్ ఎ కమ్యూనిక్ టు ది ప్రైమ్ మినిస్టర్ స్టేటింగ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ విక్టరీ ఇన్ వెస్ట్ బెంగాల్. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి శుభాకాంక్షలు. ఎందుకు వైట్ హౌస్ ఏ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకి పంపని సందేశం ఇక్కడ పంపించిందంటే వైట్ హౌస్ కన్నేసింది. వైట్ హౌస్కి ఇంకో కన్ను కూడా ఉంది ఇక్కడ. ఎందుకంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని కబ్జా చేసి క్రిస్టియన్ స్టేట్ని ఏర్పాటు చేయాలని చైనాకి కన్నుంది. అందుకనే అడపాదడప అరుణాచల్ మాదే అంటూ ముందుకు వస్తుంది. అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చర్చించుకుందాం.